ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు భాస్కర్, అక్రమ్, అరవింద్, సురేష్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. నిన్న వాడి వేడి వాదనల అనంతరం విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. విచారణ సందర్భంగా బండి కేసు ఎందుకు అత్యవసరమో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టానికి భగీరథ్ ఏమైనా ప్రత్యేకమా అని అడిగారు. పోక్సో కేసు వర్తించుకుంటే ఆధారాలు చూపించాలన్నారు. మరోవైపు పోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్నప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మైనర్కు అన్యాయం జరిగితే అరెస్టుపై పోలీసులు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కావాలనే బండి తనయుణ్ణి కాపాడుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. నిన్న వాడి వేడి వాదనల అనంతరం విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. విచారణ సందర్భంగా బండి కేసు ఎందుకు అత్యవసరమో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టానికి భగీరథ్ ఏమైనా ప్రత్యేకమా అని అడిగారు. పోక్సో కేసు వర్తించకుంటే ఆధారాలు చూపించాలన్నారు. మరోవైపు పోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మైనర్కు అన్యాయం జరిగితే అరెస్టుపై పోలీసులు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కావాలనే బండి తనయుణ్ణి కాపాడుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్న నిందితుడు బండి భగీరథ్ అరెస్టు విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ మహిళా నేతలు. వారం రోజులుగా 5 పోలీసు బృందాలను తప్పించుకుని భగీరథ్ తిరుగుతున్నాడంటే బండి సంజయ్ తన కొడుకును ఏ కలుగులో దాచిపెట్టాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి భగీరథ్ ఏ తప్పు చేయలేదంటున్నారు కదా, మరి సిట్ విచారణకు ఎందుకు హాజరు కావటం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి చీకటి స్నేహంలో భాగంగానే బండి భగీరథ్ను కాపాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరును కొనసాగిస్తోందని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ మహిళా నేతలైతే నిరసనలు, ఆందోళనలు చేశారు. మరి పోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్నా కూడా నిందితుడు బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? సింధూరా, గత వారం రోజులుగా అయితే బండి భగీరథ అరెస్ట్ చేయకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది, ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదే క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో దాదాపు 200 మహిళలు కూడా పాల్గొన్నారు. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మీద నమోదైన పోక్సో కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వారం రోజులుగా నిందితుడిని కస్టడీలోకి తీసుకుపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసు మినిమం ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద అయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అయితే పోలీసులు
తీరును తప్పుపడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్ కు సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తప్పించేందుకు, కేసుల నుంచి తప్పించేందుకు కూడా కుట్రలు పన్నుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన అటు బండి సంజయ్ పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి బీజేపీ సీఎం లాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం హోంమంత్రిగా కూడా ఉన్నారంటూ ఆయన ఇప్పటికీ నిందితుడిని పట్టుకోలేకపోయారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఇప్పటికీ అదుపులోకి తీసుకుపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ పీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో ఏదైతే 125 అడుగుల విగ్రహం ఎదుట ఉన్న ట్యాంక్ బండ్ రహదారి పైన కూడా పెద్ద ఎత్తున మహిళలు బైఠాయించారు. దీంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు మహిళా నేతల్ని అక్కడి నుంచి అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. తరలించే క్రమంలో అసలే వేసవి కాలం కావడంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒకే వాహనంలో దాదాపు 50-60 మంది దాకా మహిళలను తీసుకోవడంతో అటు ఊపిరాడని పరిస్థితి అయితే కనిపించింది. దీంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా మహిళలు ప్రశ్నించారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే అసలు ఎందుకు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అటు ప్రభుత్వం కావచ్చు, హోంశాఖలో హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? మరోపక్క రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ మీద అంటే ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి కూడా వచ్చింది కదా. మీరు అన్నట్లు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే పెద్ద ఎత్తున నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే కరువయ్యాయి. ఏదైతే ఉందో కరీంనగర్ దొంగ చోరీ ఘటన అయితేనేమి, ఇటీవల జరిగిన పోక్సో కేసు బండి భగీరథ పైన నమోదు అవ్వడం కానీ ఇలాంటి చర్యలు చూసుకున్నట్టే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లాగా వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే బీజేపీ ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ ముఖ్యమంత్రి లాగా పాలిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త రాజకీయాల్లో ఇదో సంచలనం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీకి తొత్తుగా మారడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంల లాగా ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలని సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను కావాలని ఈ కేసు నుంచి తప్పించేందుకు కుట్రలు పన్నుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మొన్న జరిగిన మోడీ సభలో కూడా ప్రియమిత్రుడు బండి సంజయ్ అంటూ సంబోధించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలని బండి సంజయ్ ఈ కేసు నుంచి బండి సంజయ్ కుమారుడు తప్పించేందుకు అయితే కుట్రలు పన్నుతున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బండి సంజయ్ ను అరెస్ట్ చేసి శిక్షించే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాలను ఆపేది లేదంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ మహిళా నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ ను అరెస్ట్ చేయాల్సిందే, కస్టడీలకు తీసుకుని విచారణ చేసి తగిన శిక్ష పడేంత వరకు తమ ఉద్యమాలు కొనసాగుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ మహిళా నేతలు స్పష్టం చేస్తున్నారు. సింధూరా అక్రమ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో అయితే విచారణ కొనసాగుతోంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇదే ముందస్తు పిటిషన్ అసలు కస్టడీలోకి తీసుకోకుండా విచారణ జరగకుండా బెయిల్ పిటిషన్ పై వాదనలు అంటూ కూడా కోర్టు అన్నట్లు అయితే తెలుస్తుంది. పోక్సో కేసులో మినిమం ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం లేదంటూ కూడా పోలీసులు ఫాలో అవ్వడం లేదంటూ కూడా తెలుస్తుంది. ఇదే విషయంపై హైకోర్టులో హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. ఇటు పోలీసుల తరఫున న్యాయవాదులు అయితేనేమి, అటు బండి సంజయ్ తరఫున న్యాయవాదులు అయితేనే ఇదే అంశంపై కూడా వాదోపవాదాలు వినిపించినట్లు అయితే తెలుస్తుంది. ఇదే విషయంపై ఎలాంటి తీర్పు వస్తుందో అన్నట్టు కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని సింధూరా. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.
ఇక మొత్తానికి బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ మహిళా నేతలు అయితే నిరసనలు ఆందోళనలు చేశారు. పోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్న నిందితుడు బండి భగీరథ్ అరెస్టు విషయంలో అటు ప్రభుత్వం కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు ఎందుకు తాత్సారం చేస్తున్నారని వారైతే ఫైల్ అయ్యారు. మహిళా నేతలు బండి సంజయ్ తన కొడుకును ఏ కలుగులో దాచిపెట్టారని తీవ్రస్థాయిలో అయితే విరుచుకుపడ్డారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే అటు ప్రభుత్వం కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు కావచ్చు లా అండ్ ఆర్డర్ కావచ్చు అంటే వాటి మీద పూర్తిగా అటు బాధిత కుటుంబానికి కావచ్చు ఇటు ప్రజలకు కావచ్చు నమ్మకం పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రి పనులను పరిశీలించిన కేటీఆర్ హైదరాబాద్లో AIIMS స్థాయి వైద్యం అందించేలా టిమ్స్ను ఆలోచించి రూపకల్పన చేశామని తెలిపారు. సనత్ నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ ను తీసుకువచ్చిందన్నారు. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని, వరంగల్లో 2000 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. సనత్ నగర్ టిమ్స్ లో మొత్తం 3 బ్లాకులు నిర్మించామని తెలిపారు. 300 ICU బెడ్స్తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. 1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి 2 ఏళ్ల క్రితమే పూర్తయ్యేదని తెలిపారు. టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటని కేటీఆర్ తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ నిర్మించామని, రాష్ట్ర వ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని గుర్తు చేశారు. మిగిలిన నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, హైదరాబాద్ ప్రజలకైతే ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు అయితే టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటునైతే చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అలాగే హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రి పనులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే ఉమ్మడి పాలనలో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైద్యం మొత్తం పడకేసిందనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ పైన కూడా స్పెషల్ ఫోకస్ గా పెట్టి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి, పేదలకు, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా కార్పొరేట్ లెవెల్లో కూడా వైద్యం అందించాలంటూ సంకల్పంతో కూడా హైదరాబాద్ లో టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం హైదరాబాద్ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఎక్కడ నలుమూలల ప్రాంతాల్లో కూడా వచ్చే వారందరూ కూడా టిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకమైన అధునాతన టెక్నాలజీతో టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఒకటి ప్రధానంగా చూసుకుంటే అటు సిద్దిపేట, ఈ ప్రాంతాల్లో సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరంభీం, మహబూబాబాద్ ఈ జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా సిటీ నగరంలోకి రాకుండా కూడా నగరం అవతల అల్వాల్లో టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. వారికి కూడా ట్రాఫిక్ సమస్యలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రజలకు త్వరితగతిన ఆరోగ్య సమస్యలు ట్రీట్మెంట్ అందాలని అల్వాల్లో ఒక టిమ్స్ ఏర్పాటు చేశారు. దానికి తోడుగా ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కొత్తపేటలో మరొక టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న సనత్ నగర్ ఏరియాలో కూడా టిమ్స్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా మెరుగైన చికిత్స అందించాలి, కార్పొరేట్ లెవెల్ స్థాయిలో కూడా వైద్యం అందించాలనే నేపథ్యంలోనే కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టిమ్స్ హాస్పిటల్ కూడా ప్రారంభానికి పూర్తయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రివ్యూ మీటింగ్లకు మరియు డేట్లు మార్చడానికే పరిమితం అవుతుంది. ఏదైతే టిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తే కేసీఆర్ కి ఎక్కడ పేరు వస్తుందనే నేపథ్యంలో కేవలం తేదీలు మార్చుతూ పబ్బం గడుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేడు ప్రజలు గట్టి బుద్ధి చెప్తారన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రతి ఒక్క అంటే నగరంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్, సనత్ నగర్ హాస్పిటల్లో
రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి ఒక్క బ్లాక్ ను కూడా సందర్శించారు. అటు ఎమర్జెన్సీ బ్లాక్ లో కూడా ఏ విధంగా ఎమర్జెన్సీ సేవలు అందించబోతున్నారు, ఇందులో ఎన్ని పడకల సామర్థ్యం ఉంది, మొత్తం 1000 పడకల హాస్పిటల్ ఇందులో ఎమర్జెన్సీకి ఎంత కేటాయించారు, అటు క్యాజువాలిటీ బ్లాక్ లో ఎన్ని ఉన్నాయంటూ కూడా మొత్తం ఇప్పటికే కుల్లం కుసగా నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ తో అది కూడా తెలుసుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడద్దు, అంటే గతంలో కూడా కొన్ని హాస్పిటల్లో కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో అటు నగరంలో కానీ ఎవరికి ఆరోగ్యం సుస్థైనా ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ గాంధీ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తారు. కానీ గాంధీ ఉస్మానియా హాస్పిటల్ ఈ కాలం ఉన్న టెక్నాలజీ లేకపోవడంతో దీనిగా గాంధీ ఉస్మానియా కంటే మెరుగైన చికిత్స అందాలి. ప్రతి ఒక్కరికి కూడా అత్యాధునాత్మక టెక్నాలజీతో అటు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అటు గుండె సంబంధించిన చికిత్స కూడా అందించే విధంగా టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు. అటుకు ఎమర్జెన్సీకి సంబంధించిన 300కు పైగా బెడ్లను కూడా ఏదైతే ఎమర్జెన్సీ బ్లాక్ లో కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఏదైతే పేషెంట్ కి సంబంధించిన అటెండెంట్ వస్తారో ఆ అటెండెంట్ కు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోడ్ల పైన కానీ అటు సనత్ టిమ్స్ హాస్పిటల్ ఏరియా చుట్టుపక్కల ఆ రోడ్ల పైన పడుకోకుండా, లేకపోతే చెట్ల కింద కూర్చోకుండా, రేకుల షెడ్ కింద కూర్చోకుండా అట్లాంటివి ఏమీ లేకుండా అత్యాధునిక బిల్డింగ్, అంటే ఇంతవరకు అతని దేశంలోనే అటెండెంట్ కు ఇంత బాగా బిల్డింగ్ కూడా ఎక్కడ లేని విధంగా కూడా ఆ ధర్మశాల కూడా నిర్మించడం జరిగింది. దాదాపుగా ఈ ధర్మశాలలో 500 నుంచి 600 మంది పడుకునే సామర్థ్యం కలిగిన ధర్మశాల కూడా ఏర్పాటు చేశారు. అందులోనే భోజనం ఏర్పాటు అయ్యే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు. అందులో పేషెంట్ సంబంధించిన అటెండెంట్ కు భోజనం ఉండాలి, వాళ్ళు కూడా పడుకోవడానికి సరైన వసతులు ఉండాలి, మెరుగైన సదుపాయం ఉండాలి. దాన్ని ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత బాగా టిమ్స్ హాస్పిటల్ పేరు పొందుతుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అంత పెద్ద హాస్పిటల్ కూడా కేవలం కేసీఆర్ గారి దూరదృష్టి ఆలోచనతో, కేసీఆర్ గారి విజన్ తో, కేసీఆర్ గారి ముందస్తు ఆలోచనతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అరవింద్, మీరు అన్నట్టు గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలి దూరదృష్టితోటి, విజన్ తోటి టిమ్స్ హాస్పిటల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పేదలకి మంచి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళకూడదు, టిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో మరెందుకు నిర్మాణ పనుల విషయంలో రేవంత్ సర్కార్ జాప్యం వహిస్తోంది? గడిచిన 2.5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే నిర్మాణ పనులు మొత్తం పూర్తయినట్లయితే ఈ పాటికి అందుబాటులోకి వచ్చేది కదా. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో, అంటే ఏదైతే ఎన్నికల వేల సమయంలో కూడా అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 80% పనులు కూడా టిమ్స్ హాస్పిటల్ పనులు పూర్తయినాయి. కేవలం ఒక 20% పనులు మధ్య, అంటే అక్కడక్కడ ప్లాస్టింగ్ వర్క్ కానీ, కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చే పనులు కానీ, బయట గార్డెన్ పనులు కానీ కేవలం ఇవి మాత్రమే పెండింగ్ లో ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉందంటే ప్రజలకి పూర్తిగా ఆరోగ్యం అందొద్దు, అంటే ఈ యొక్క టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కేసీఆర్ గారి ఆనవాళ్లు కనిపిస్తాయి, ఈ ఆనవాళ్లను చెడిపోయాలనే నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా హాస్పిటల్ ని ఓపెన్ చేయలేక నీరు గార్చే ప్రయత్నం చేసిందనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక దిక్కు రివ్యూ మీటింగ్లు చేస్తారు, కానీ దానిపైన ఎలాంటి చర్యలు ఉండవు. మరొక దిక్కు డేట్లు మార్చుతారు, ఒకసారేమో మార్చ్ అంటారు, ఒకసారి మార్చ్ 9 అంటారు, ఒకసారి ఏప్రిల్ అంటారు, ఒకసారి మే అంటారు, మళ్ళీ ఇప్పుడు జూన్ 2 లోపు అని అంటున్నారు. అంటే జూన్ 2 కూడా క్లారిటీ తేదీ అని కూడా ఇప్పటికే నమ్మకం లేదు. కానీ ఏందో ప్రభుత్వం అట్లా అటెన్షన్ డైవర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా చేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు అటు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా ఇప్పటికే అధికారులకు సూచన చేశారు. అందులో కూడా ప్రధానంగా ల్యాబ్ కూడా సంబంధించిన రీసెర్చ్ విభాగంలో చేయొచ్చు. దేశంలో ప్రతి ఒక్క వైద్యులు కూడా రీసెర్చ్ చేసే విధంగా కూడా టిమ్స్ హాస్పిటల్ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ప్రారంభించారన్నట్టు కూడా ఇప్పటికే అర్థమవుతుంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అటు నగరం నలుమూలలున్న ప్రజలకు మాత్రం వెంటనే టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించి వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా డిమాండ్ చేసేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.
ఇక మొత్తానికి హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో అయితే కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రి పనులను కేటీఆర్ అయితే పరిశీలించారు. ఈసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉన్నట్టయితే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. కానీ గడిచిన 2.5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 80 నుంచి 90% టిమ్స్ హాస్పిటల్ పనులైతే పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన 10% పనులనైతే 2.5 సంవత్సరాలలో రేవంత్ సర్కార్ అయితే పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు సగటున 3 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 77 పైసలు, డీజిల్ 90 రూపాయల 67కి పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ పై 3 రూపాయల 39 పైసలు పెరగగా డీజిల్ పై 3 రూపాయల 26కి పెరిగింది. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 110 రూపాయల 89 పైసలకు చేరింది. ఇక డీజిల్ ధర 98 రూపాయల 96 పైసలైంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఆయిల్ కంపెనీలపై భారం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రం చెబుతోంది. ప్రధాని మోదీ పొదుపు మంత్రం పాటించాలని చెప్పిన 2-3 రోజుల్లోనే ఈ ధరలు పెరగటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు, ప్రయాణ ఛార్జీలు తదితర రంగాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు సగటున 3 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 77 పైసలుంది. ఇక డీజిల్ 90 రూపాయల 67కి పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, ఒక పక్క ప్రధాని మోదీ ఏమో పొదుపు మంత్రం అని అంటూ ఉన్నారు, మరో పక్క అయితే సామాన్య ప్రజలకైతే షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆల్మోస్ట్ 4 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలైతే ఈ మాత్రం పెరిగాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అయితే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఇండియన్ ఆయిల్, ఇటు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్న సందర్భంలోనే సెంట్రల్ పెట్రోల్ మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 1000 కోట్ల నష్టం వస్తుందన్నటువంటి ఉద్దేశంతో త్రైమాసికంగా దాదాపుగా 1 లక్ష కోట్ల వరకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించడం కారణంగా ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర 97 రూపాయల 77 పైసలు ఉంది, డీజిల్ 90 రూపాయల 67 పైసలు, ముంబైలో 106 రూపాయల 68 పైసలు, కోల్కతాలో పెట్రోల్ 108 రూపాయల 74 పైసలు, చెన్నైలో 103 రూపాయల 67 పైసలకు పెరిగింది. ఇటు డీజిల్ కి వస్తే చెన్నై డీజిల్ రేటు 95 రూపాయల 25 పైసలు, కోల్కతాలో 95 రూపాయల 13 పైసలకు పెరగడం జరిగింది. ఇటు సదరన్ స్టేట్స్ లో కూడా హైదరాబాద్ పర్టికులర్గా 110 రూపాయల 89 పైసలకు పెట్రోల్ వెళ్తే 98 రూపాయల 96 పైసలకు డీజిల్ వెళ్ళింది. ఇవి సిటీ వైజ్ గా ఉన్నటువంటి రిపోర్ట్స్. ప్రభావం ఇంధన ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని పిలుపుకోవడం జరిగింది. విదేశీ మార్క నిల్వలను కాపాడేందుకు ఇంధనము, వంట నూనె వినియోగంలో మిత వ్యయం పాటించాలని చెప్పి ప్రధాని పిలుపు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అయితే దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో జరిగినటువంటి యుద్ధం కారణంగా ధరలను పెంచుతూ పెట్రోలియం ప్రొడక్ట్స్ ను ఇండియాలో సామాన్యులందరికీ అందుబాటులో ఉంచే విధంగానే ధరలు పెంచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి.
అయితే సురేష్ ఒక పక్క అంటే వార్ ఎఫెక్ట్ వల్ల అయితే ఇంధన ధరలు పెరిగాయి, దాంతో రవాణా ఖర్చులు కావచ్చు లేదంటే గ్రాసరీస్ కావచ్చు అన్నీ కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ ప్రభావం రోడ్ ట్రాన్స్పోర్ట్ పైన ఉంటుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో నిత్యావసర వస్తువుల పైన కూడా ఖచ్చితమైనటువంటి ధరల ప్రభావం కనిపించేటువంటి అవకాశాలున్నాయి. ఢిల్లీ ఎన్టీఆర్ ప్రాంతంలో సిఎన్జి ధర కూడా పెరిగింది. ₹2 పెరిగి మొత్తంగా ప్రస్తుతం ₹79.09 చేసినటువంటి సిచ్యువేషన్. రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం కాకుండా నిత్యావసర వస్తువులు సామాన్యుల పైన భారం పడేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక మొత్తానికి దేశవ్యాప్తంగా అయితే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అయితే భారీ షాక్ ఇచ్చింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు సగటున ₹3 అయితే పెంచింది. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. స్టే ట్యూన్.